सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्य सुखप्रदं बुध पामर सेव्यन्तं श्रीजयेन्द्रं नमाम्यहम्। सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपराम्। ఈరోజు భాగ్యనగరంలో లఘున్యాసం సభ్యులు ఒక సమావేశం చేశారు. కిందటి సంవత్సరము శుభకృత్ సంవత్సరంలో అయోధ్య రామజన్మభూమి బాలరామ విగ్రహ ప్రతిష్ఠ దానికి ముందు ధనుర్మాస కాలంలో దానికి ముందు ఇక్కడ భాగ్యనగరం వచ్చినప్పుడు స్కందగిరి వచ్చినప్పుడు ఈ లఘున్యాసం అనే ఒక గ్రూపు ఒక టీము ప్రారంభం చేయటం అయింది. ఒక సంవత్సర కాలంగా వారు అనేక కార్యక్రమాలని చేస్తున్నారు. అక్కడక్కడ ఆ సభ్యుల్ని తీసుకువెళ్ళి సేవా కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. తీర్థక్షేత్రాలు, సనాతన ధర్మ సేవా గ్రామం పొదిలి, సంప్రదాయ పాఠశాల, అలా ధార్మిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో భాగస్వాములై యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటాము. అలా ఎవరైతే మాతృశక్తిగా ఉంటారో మహిళా సమాజము, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని చెప్తారు. అలా సతీమణి, నారీ శిరోమణి అంటారు. భద్రాచల రామదాస్ గారు జనకుని కూతురాల నారీ శిరోమణి నన్ను బ్రోవ మనీ చెప్పవే సీతమ్మ తల్లి అంటారు. అలా నారీ శక్తి వారందరూ కలుసుకుని లఘున్యాసం అని పేరు పెట్టడం అయింది. న్యాసం అంటే మనం పూజలన్నీ చేసినప్పుడు న్యాసం అని చేస్తాం. జపాలు చేసినప్పుడు అంగన్యాసం, కరన్యాసం అంటారు. అలా లఘున్యాసం అంటే లఘుక్షిప్రమరంధృతం అంటే వెంటనే చేయటం అనేది, స్పందించటం. సమాజంలో ఈరోజు ధార్మికమైన అవసరాలు ఏమున్నాయని గుర్తించి స్పందించటం, మన వంతు మనం సహాయ సహకారాలు అందించటం. లఘు అంటే ఇంకొక అర్థం ఏమంటే కొద్దిగా అయినా చేయాలి. మహాన్యాసం అంటే పెద్దది, పూర్తి సమయము ఇవ్వటం అనేది. కానీ మనం సాంసారిక జీవితంలో ఎంత సమయం ఇవ్వగలుగుతాము. అలా చదువుకున్నవారు, అబ్బాయి అమ్మాయి ఒక 10-15 వయసు వచ్చిన వాళ్ళు, అబ్బాయికి అమ్మాయి కానీ 10-15 వయసు వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వీళ్ళకి కొంచెం సమయం ఉంటుంది. ఆ సమయాన్ని సదుపయోగం చేసుకొని విద్యాసేవ, సామాజిక సేవ, ధార్మిక సేవ, అలా అనేక ప్రకారమైన సేవ అందించడానికి ప్రారంభం చేయబడిన సంస్థ. ఈ సంస్థకి విదేశంలో కూడా సభ్యులు సిద్ధం చేయాలని, తయారు చేయాలని ఆ ప్రయత్నం జరుగుతున్నది. వీరందరినీ కూడా ఒకసారి మేము ఉన్న చోటుకి పిలవటం అవుతుంది. ఈరోజు కార్యక్రమం స్కందగిరిలో అది ఆ పటమన్నీ చూపించారు. మన హిందూ గణేశన్ గారు దంపతులు వచ్చి మహాస్వామి సేవా సమాజానికి అధ్యక్షులుగా ఉండేవారు. 1934-33 ఆ ప్రాంతంలో
భాగ్యనగరానికి మన నడిచే దేవుడైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు విచ్చేసినప్పుడు కాచిగూడ సమీపంలో ఒక ధర్మసత్రంలో స్వామివారు పీఠము చంద్రమౌళీశ్వర స్వామి పూజ అని చేసినప్పుడు స్వామివారిని దర్శించుకున్న ఆయన తర్వాత కూడా మన జయంత సరస్వతి స్వామివారు భాగ్యనగరం వచ్చినప్పుడల్లా అనేక సేవలు చేశారు. ఆ దంపతులందరూ కూడా వచ్చి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మంచి మాటలన్నీ చెప్పారు. ఇలా ఉత్సాహంతో మీరందరూ కూడా ఈ లఘున్యాస కార్యక్రమంలో ఇంకా అనేక మెంబర్స్ రావటం, మీకు కూడా ఇంకా వివరంగా చెప్పడం అవుతుంది ఏమేమి కార్యక్రమాలు చేయాలని. తద్వారా మీరు విశేష కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు డిసెంబర్ 27వ తారీఖు వ్యాస భారతం అని ఒక కార్యక్రమం జరగబోతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో 220 చోట్ల ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మన కంచి స్వామివారి ఆరాధన కార్యక్రమం మార్గశిర కృష్ణపక్ష ద్వాదశి రోజు శుక్రవారము. ఆ రోజు దేశంలో విదేశంలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి. కంచిలో ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. కేరళంలో సహస్ర సువాసిని పూజ కార్యక్రమం జరుగుతుంది. దానికోసం ఇక్కడి నుంచి తిరుపతి సంప్రదాయ మరియు కంచిలో సంప్రదాయ 2 శాస్త్ర సరణి చదువుతున్న విద్యార్థిని వీళ్ళందరూ కూడా వెళ్ళి సేవా కార్యక్రమంలో కలుసుకుంటారు. శుక్రవారం ద్వాదశి అయింది ఆ రోజు సాయంత్రము ఆంధ్రదేశంలో ఈ వ్యాస భారత కార్యక్రమం ఈ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మన పెద్ద స్వామివారి పటం పెట్టి తెలుగులో మహాభారతం రాసి 1000 సంవత్సరాలు అవుతున్నది, సహస్రాబ్ది. ఆ తెలుగు పద్యం నుంచి 100 పద్యాల్ని వీళ్ళు సెలెక్ట్ చేసి ఆ 100 పద్యాల్ని పిల్లలు చదువుతారు. ఆ కార్యక్రమంలో లఘున్యాసం కార్యకర్తలు కూడా కలుసుకొని వారికి తోడుగా ఉండి ఆ కార్యక్రమంలో మీరు కూడా సేవ చేయవచ్చు. రాబోయే రామనవమి దశమి రోజు భద్రాచలంలో రామకళ్యాణం జరుగుతున్న సందర్భంగా అక్కడ చదువుతున్న సాంప్రదాయ పిల్లల్ని ఈ లఘున్యాసం వాడికి తీసుకువెళ్ళి ఒక భద్రాచల రామదాస కీర్తనలు అది కూడా పాటించి ఈ కార్యక్రమంలో కూడా మీరు కలుసుకోవచ్చు. మీకని ప్రత్యేకంగా ఇంకొక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అప్పుడు మార్గదర్శనం కార్యక్రమం ఉంటుంది. ఈ విధంగా లఘున్యాస సభ్యులందరూ కూడా మన సత్సాంప్రదాయ సేవా కార్యక్రమంలో మీరు భాగస్వాములై విద్యాసేవ, ధార్మిక సేవ, సంస్కృతిపరమైన సేవలు, సమాజంలో అవసరమైన ఈ వివాహ సంబంధాలు ఇంకా ఏమేమి సేవా కార్యక్రమాలు ఉంటాయో ఇవన్నీ కూడా చేస్తూ ధర్మో రక్షతి రక్షితః అని అమ్మవారి కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో ఈ మంచి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని. నిన్న మొన్న ఇక్కడ మంచి యంత్రము, శ్రీరామ యంత్రము ఒకటి సిద్ధమై అంటే బంగారు ఇది రేకుతో తయారై ఆ మంచి యంత్రము అయోధ్యకి పంపటమైంది. అలా ఈ అయోధ్యలో చండీ హోమం కూడా విశేషంగా జరుగుతున్నది. ఆ పూర్ణాహుతి కూడా 12వ తారీఖు చేస్తారన్నారు. ఇలా మన దేశంలో మంచి మంచి కార్యక్రమాలు ఏమి జరుగుతున్నాయో మన దేవుని స్వరం ఆ పుస్తకం కూడా చదువుకోండి. దాంట్లో స్వామివారి యొక్క ఆశయాలు, అభిప్రాయాలు, ఆదేశములు ఏమున్నాయో దాన్ని కార్యరూపంలో ఆచరించడానికి మనం పథకములు ఇవన్నీ చేసి ఈ అమ్మవారి దయ మీలో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను.
హర హర శంకర, జయ జయ శంకర.